Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.2 లో ఫస్ట్ సమ్ చెప్పుకుందాం ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది ఫస్ట్ సమ్. సో వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా? ఇన్ అండ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఏబిసి. సో చూడండి, ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజం అంటమ్మా. ఈ ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజం. సో విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఏబి ఏసీలు రెండు సమానం అంట, ఆ టూ సైడ్స్. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఇంటర్సెక్ట్ ఈచ్. చూడండి ఇక్కడ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి అంటే ఈ చూడండి యాంగిల్ బి ఇంటర్సెక్ట్ అవుతుందంటమ్మా. సో చూడండి ఇక్కడ బైసెక్ట్స్ అన్నారు అంటే యాంగిల్ బి అనేది రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి రెండు సమాన భాగాలుగా అంటే ఇక్కడ మిడిల్గా కట్ అవుతుంది. ఇక్కడ కూడా యాంగిల్ సి ఆల్సో బైసెక్టర్స్. సో ఈ విధంగా ఈ రెండు కట్ అవుతాయి అన్నమాట. ఇంటర్సెక్ట్ అంటే ఖండించుకుంటాయి, రెండు ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ మనకు ఈచ్ అదర్ ఎట్ ఓ అన్నారు. సో ఇక్కడ ఓ అన్నమాట. ఓ అనేటటువంటి బిందువు వద్ద సో అంటే ఖండించుకుంటాయి సమాన భాగాలుగా. సో జాయిన్ ఏ టు ఓ, ఈ ఏను ఓకి మళ్ళీ జాయిన్ చేయమని చెప్తున్నారమ్మా. సో ఈ విధంగా జాయిన్ చేయాలి. అండ్ షో దట్ ఓబి ఈక్వల్ టు ఓసి అంటే అయితే ఈ ఓబి ఈక్వల్ టు ఓసి అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. అండ్ సెకండ్ వన్, దిస్ యాంగిల్ ఏ అనేది ఏఓ అనేది యాంగిల్ ఏను రెండు సమాన భాగాలుగా విడగొడుతుందని చూపించమంటున్నారు. సో నెక్స్ట్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్? సో ఇన్ ది ఐసోసెల్స్ ట్రయాంగిల్స్లో రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు అంటే ఈ ఏబి అనేటటువంటి భుజానికి సి అనేటటువంటి కోణము, ఏసీ అనేటటువంటి భుజానికి యాంగిల్ బి అనేటటువంటి కోణం సమానంగా ఉంటుందని అర్థం. మామూలుగా సమద్విబాహు త్రిభుజం అంటేనే అందులో రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం. యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం. దీనికి విపర్యం ఏంటంటే సమాన కోణాలకు ఎదురుగా ఉండేటటువంటి భుజాలు సమానం. అంటే ఒకవేళ ఇది 60 ఉందనుకోండి. సో దీనికి ఎదురుగా ఉండేటటువంటి ఈ భుజము, ఈ కోణానికి ఎదురుగా ఉండేటటువంటి ఈ భుజము సమానం అన్నమాట. దట్ ఈస్ ద విపర్యం, కాన్వర్స్ అన్నమాట. ఓకేనా? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఓబి ఈక్వల్ టు ఓసి. చూడండి ఇక్కడ రెండు యాంగిల్ బి అనేది రెండు సమాన భాగాలుగా బైసెక్ట్ అంటే చూడండి దీన్ని మనం యాంగిల్ బి బై 2 ప్లస్ యాంగిల్ బి బై 2గా రాసుకుంటే ఏమొస్తుందమ్మా? 2 యాంగిల్ బి బై 2 వస్తుంది కదా. 2 క్యాన్సిల్ అయితే యాంగిల్ బి వస్తుంది కదా. సో ఈ విధంగా యాంగిల్ బిను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి యాంగిల్ సి బై 2 ప్లస్ యాంగిల్ సి బై 2. సో ఇక్కడ ఇది 1 అనమాట అమ్మా. సో 1 + 1 2 యాంగిల్ సి బై ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ ఇవి. సో 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు యాంగిల్ సి వస్తుంది. సో ఆ విధంగా ఇవి యాంగిల్ బి అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాంగిల్ ఏను మనం బైసెక్ట్ చేస్తుందంటే ఏ విధంగా రాయొచ్చమ్మా? యాంగిల్ బై 2 ప్లస్ యాంగిల్ ఏ బై 2. సో ఎంత వస్తుంది? 2 యాంగిల్ ఏ బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో యాంగిల్ ఏగా వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక స్టెప్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందమ్మా ఈ సమ్లో. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందంటే మనం దాన్ని యాంగిల్ ఏనైతే యాంగిల్ ఏ బై 2 ప్లస్ యాంగిల్ ఏ బై 2గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ we have to prove that OB equal to OC. OB equal to OC అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ దట్ మా. ఫస్ట్ ఏమి ఇచ్చారో అది మనం రాసేసుకుందాము. సో వాట్ హ్యాస్ గివెన్ మా?
in an isosceles given that, sorry, what has given in this question, we have to write this ma. So given that an isosceles triangle ABC, ఓకేనా. సో ఇందులో మనకు ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చేసారు. చూడండి, యాంగిల్ ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఏబికు ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా, యాంగిల్ సి, అండ్ ఏసీకు ఆపోజిట్ సైడ్ ఏంటి, యాంగిల్ బి. సో రాసుకుందామా, యాంగిల్ ఏబికు ఆపోజిట్ సైడ్ వచ్చి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏసీకి ఆపోజిట్ యాంగిల్ బి. వాట్ ఈస్ ద రీజన్ మా, యాంగిల్స్ ఆఫ్ opposite sides, opposite equal sides, opposite equal sides are equal, okay na. So in the isosceles triangles loma, so that is the reason. Next one చూద్దాం. సో we have to prove that OB equal to OC కదమ్మా. ఈ ట్రయాంగిల్ ఒక్కటి మనం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ ట్రయాంగిల్లో మనం ఓబి ఈక్వల్ టు ఓసి అని మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ ఒక్క ట్రయాంగిల్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ మా, there are 4 triangles are there. These are whole triangle 1 2 3 and this one, 4 triangles are there. So we have to only we will take this only triangle, angle BOC, and మనకి ఇక్కడ యాంగిల్ బి కదా కావాలి. సో యాంగిల్ ఓబిసి అండ్ యాంగిల్ ఓసిబి. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తే ఓబి ఈక్వల్ టు ఓసి వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పాను, యాంగిల్ బిను మనం ఏ విధంగా రాసుకోవచ్చు, యాంగిల్ B/2 ప్లస్ యాంగిల్ B/2గా రాసుకోవచ్చు. అవునా కదా. అంటే ఈ యాంగిల్ బి అనేది ఇక్కడ యాంగిల్ B/2 అవుతుంది, ఇక్కడ యాంగిల్ B/2 అవుతుంది అన్నమాట. సో సేమ్ లైక్ దట్ యాంగిల్ సి అనేది యాంగిల్ C/2 ప్లస్ యాంగిల్ C/2. ఇక్కడ ఈ టోటల్ పార్ట్ ఈ విధంగా టూ టైప్స్గా డివైడ్ అవుతుంది. అందుకని నేను డివైడింగ్ బోత్ సైడ్స్ బై 2. సో ఇక్కడ మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి వచ్చింది కదమ్మా. ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏసీ అని, ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏబి అని, ఇక్కడ ఏబికి ఆపోజిట్ ఏసీ, ఏసీకి ఆపోజిట్ ఏబి అని వచ్చింది కదా. సో యాంగిల్ బి అని వచ్చింది కదా. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే బై 2 చేస్తున్నాను. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్, డివైడింగ్ both sides by 2. ఈ 2తో డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ యాంగిల్ ఓబిసి రావాలి అండ్ యాంగిల్ ఓసిఏ. సో దానికోసం నేను డివైడ్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ ఏమొస్తుంది ఇప్పుడు మనకి, యాంగిల్ B/2 అంటే ఇక్కడ యాంగిల్ B/2 వాల్యూ ఎంత, యాంగిల్ ఓబిసి కదా. యాంగిల్ ఓబిసి ఈక్వల్ టు యాంగిల్, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మా, యాంగిల్ బి, ఓకేనా. యాంగిల్ ఓసిబి, ఓకేనా. సో ఈ విధంగా మనకు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి వచ్చింది కదా. సో దీని ప్రకారం మనకు చూడండి, ఇక్కడ ఇందాక మనం కాన్వర్స్ చెప్పుకున్నాం, 2 యాంగిల్స్కు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. అంటే సమానంగా ఉండేటటువంటి 2 కోణాలకు ఎదురుగా ఉండేటటువంటి 2 భుజాలు సమానం అని అర్థమైందా. సో దీస్ 2 యాంగిల్స్ ఈక్వల్. సో వీటి ఎదురుగా ఉండేటటువంటి సైడ్స్ ఆల్సో ఈక్వల్నా. సో దీని యొక్క కాన్వర్స్ ప్రకారం మనకు ఓబి ఈక్వల్ టు ఓసి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. డూ యూ అండర్స్టాండ్? అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్. సో చూడండి, సెకండ్ వన్, ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. అంటే ఈ ఏఓ అనేటటువంటి సైడు యాంగిల్ ఏను 2 సమాన భాగాలుగా విడగొడుతుందని మనం ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్
ఏఓ సైడ్ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సో దీనికోసం చూడండి, మనం హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ మా? దిస్ వన్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ ఏఓబి అండ్ యాంగిల్ బిఓసి అండ్ టోటల్ ఏబిసి ఉంది. మనం ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ 2 ట్రయాంగిల్స్. ఇవి రెండు మనం ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో అంటే ఇక్కడ చూడండి, నేను డ్రా చేస్తాను. సో ఈ విధంగా ఉంది కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి ట్రయాంగిల్ని, సో అంటే ఈ ట్రయాంగిల్ అనమాట, ఏ బిసి దిస్ ఓ. ఓకేనా? సో దీస్ 2 ట్రయాంగిల్స్లో మనకు ఏమేమి ఉన్నాయమ్మా? ట్రయాంగిల్ రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ ఏఓసి, దిస్ వన్ ఏఓబి అండ్ ఏఓసి, these 2 triangles లో already has given in that AB equal to AC. What is the reason ma? This is the given in that sum. Okay, next we prove that మనం ప్రూవ్ చేసాం. ఏమని? OB equal to OC అని. OB equal to OC ఫస్ట్ వన్లో మనం ప్రూవ్ చేసాం కదా, OB equal to OC. సో proved, we already ప్రూవ్ చేస్తామా లేదా? నెక్స్ట్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి, దిస్ ఈజ్ ఆల్సో చూడండి, ఈ ఏబికు ఆపోజిట్లో ఉండేటటువంటి యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్లో ఉండేటటువంటి యాంగిల్ బిలు ఈక్వల్ కదా. ఆల్రెడీ ఐసోసెల్స్ హ్యాస్ గివెన్ కదా, సమద్విబాహు త్రిభుజం అని. సో యాంగిల్ ఏబిఓ, యాంగిల్ ఏబిఓ అని రాసుకోండి, ఈక్వల్ టు యాంగిల్ ఏసిఓ. అంతేనండి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని రాసినా ఒకటే, యాంగిల్ ఏబిఓ, యాంగిల్ ఏసిఓ. వాట్ మా? వి నోనా? ఎందుకు? చూడండి, సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం. ఏంటది? సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం. సో దీని ప్రకారం చూడండి, మనకు ఇక్కడ 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ వచ్చింది. ఇక్కడ 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే బై ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ ప్రకారం దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్, సర్వసమానత్వ త్రిభుజాలు. సో ఎస్ ఆర్ నో? చూడమ్మా, ట్రయాంగిల్ AOB is congruent to triangle AOC. What is the reason ma? By SAS congruence rule. SAS congruence rule prakaramu. So these 2 triangles are equal ma. So చూడండి, మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బై దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అంటే ఇటు ఉండేటటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా. సో వాట్ ఈస్ ద రీజన్ మా? బై సిపిసిటీ ప్రకారము. సో దీస్ 2 యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో మామూలుగా అయితే మన యాంగిల్లో 3 sides 3 యాంగిల్స్ ఈక్వల్ కదా. సో కాంగ్రెన్స్ అంటే సో ఆల్ 3 sides ఆల్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో దాని ప్రకారం బై సిపిసిటీ ప్రకారం మనకు ఏమవుతుందమ్మా? సో యాంగిల్ BAO ఈక్వల్ టు యాంగిల్ BAO, యాంగిల్ CAO, యాంగిల్ CAO. సో ఈక్వల్ బికాజ్ వాట్ ఈస్ ద రీజన్ మా? చెప్పుకున్నాం కదా, బై సిపిసిటీ. సిపిసిటీ అంటే ఏంటమ్మా? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అంటే సర్వ సమానత్వ త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం. సో నెక్స్ట్ వాట్ మా? దీని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ BAO అన్న యాంగిల్ ఏ అన్న ఒకటే, ఇక్కడ యాంగిల్ CAO అన్న యాంగిల్ ఏ అన్న ఒకటే. సో ఈ AO అనేటటువంటి సైడు
యాంగిల్ ఏను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందనే కదా అర్థము. సో యాంగిల్ ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.